ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రస్తుతం మన వాతావరణంలో వికృతులు ఏర్పడటానికి, అంటే వర్షాకాలంలో ఎండలు మండిపోవటం, ఎండాకాలంలో వర్షాలు పడడం మనం చూస్తూ ఉన్నాం కదా, దీనికి గల కారణాలని మన ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? బాగుందమ్మా. వాత ఆవరణం ప్రస్తుతం ధర్మ వాతావరణం తప్పింది. భౌతిక వాతావరణం చాలా సంక్లిష్టంగా మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందని మన ధర్మశాస్త్రం చాలా కాలం క్రితమే ఆలోచించి, నాయన ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేయకండి అని మనల్ని నిర్దేశన చేసింది. ఎక్కడ చేసిందండి అంటే చరక సంహిత అని ఒక గ్రంథం ఉంది. ఆ చరక సంహిత అనేటువంటి గ్రంథంలో వాతావరణం ఇలా మారటానికి, అంటే ఎండాకాలంలో వానలు బాగా కురవటం, వానాకాలంలో ఎండలు బాగా కాయటం, ఏదైతే ఈ వైపరీత్యం ఉందో ఇలా రావటానికి కారణం ఏంటంటే మానవుడిలో అధార్మిక ప్రవృత్తి. ఇది వాతావరణంలో ప్రతిబింబిస్తుంది, అందువల్ల వాతావరణం ఇలా మారిపోతుంది అని చెప్పింది. మనకు వెంటనే అనిపిస్తుంది, ఏమండి ప్రతి మానవుడిలో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి భావన వాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తుంది, వాడు చేసేటువంటి చేష్ట వాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తుంది అని అంటే, భావన్నారాయణుడు ఆయన, భావాన్ని అనుసరించి ప్రవర్తించేటువంటి వాడు స్వామి. అందువల్ల మనుష్యుల్లో ఉండేటువంటి భావాలన్నీ కూడా ప్రకృతిలో మిళితం అవుతాయి. అంటే నేటి సైన్స్ కూడా ఈ విషయాన్ని టెలిపతి ఇలాంటి వాటి ద్వారా ఒప్పుకుంటోంది. అంటే మానవుడిలో దుష్టభావాలు ఉన్నాయనుకోండి, ఎదుటివాడిని చంపేయాలి, ఎదుటివాడి సొమ్మంతా నాకే వచ్చేయాలి, ఇట్లాంటి దుష్టభావనలు ఏదైతే ఉన్నాయో, అధార్మిక భావనలు ఏదైతే ఉన్నాయో అవి వాడికి తెలియకుండానే వాతావరణంలో విస్తరిస్తోంది. ఒక్కడి కాదు కదా వచ్చిన చిక్కు. ఇదివరకు ఏ ఒకరో ఇద్దరో ధృతరాష్ట్ర సంతానం ఉండేది. ఆధునిక కవి తిలక్ ఒక మాట అన్నాడు, గజానికి ఒక గాంధారీసుతుడు అన్నాడు. ఇదివరకు ఒక్క గాంధారీసుతుడే ఉండేవాడు. గాంధారి అంటే మన ధృతరాష్ట్రుని భార్య. దుర్యోధనుడు ఒక్కడే ఉండేవాడు గాంధారీసుతుడు. ఇప్పుడు గజానికి ఒక గాంధారీసుతుడు ఉన్నాడు అని చెప్పి ఆధునిక కవి తిలక్ చెప్పినట్లుగా ఎక్కువ మంది దుర్యోధనులు అయిపోయారు, ఎక్కువ మంది కీచకులు అయిపోయారు, ఎక్కువ మంది దుష్టభావనలు ఏదైతే ధర్మశాస్త్రం నిషేధిస్తుందో దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అందువల్ల వాళ్ళ భావాలన్నీ, ఆ మురికంతా కూడా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల వాతావరణం ఇలా అవుతుంది. మరి దీనికి నివృత్తి ఏమిటి? మన ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా రెండు చెప్తుంది. దీనికి నివృత్తి ఏంటంటే, అయ్యా అటువంటి వాళ్ళ మనస్సులు కూడా మార్చు అని, రోజు నువ్వు బాగుపడాలి, సమాజం బాగుపడాలని ఎలా కోరుకుంటున్నావో, ఏవైతే ఈ దుష్టాత్ములు ఉన్నారో వాళ్ళ మనస్సులు కూడా మార్చి సరి అయినటువంటి సస్యవృష్టి, సరి అంటే రోహిణీ కార్తె, నిజానికి రోహిణీ కార్తె సమయంలో వర్షాలు పడుతున్నాయి. అంటే వర్షాలు పడవలసిన సమయంలో విపరీతంగా ఎండలు మండుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వైపరీత్యాలు రాకుండా మమ్మల్ని సమతుల్య వాతావరణంలో ఉంచు, వాళ్ళ మనస్సుల్ని కూడా సంశుద్ధి చెయ్యి అని దుష్టుల్ని గురించి కూడా ప్రార్థన చేయమంది సన్మార్గుల్ని. తప్పదది. సన్మార్గులు వాళ్ళ ప్రార్థనలో వాళ్ళను కూడా కలుపుకుంటే వాతావరణ వైషమ్యం తగ్గే వీలుంది. గురువుగారు, మీరు చెప్పినట్టుగానే మార్గాలు రెండు విధాలు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఈ రెండింటినీ ఆచరణ చెయ్యాలంటే ఏది ముఖ్యం? ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే ఒక దాని యందు ప్రవర్తించటం, అంటే ఇంద్రియాలు ఎలా చెబితే ఆ రకంగా ప్రవర్తించటం. కళ్ళు ఇది చూడు అంటుంది, నిర్దేశిస్తుంది. ఊరుకో అని అనలేం మనం. కళ్ళు ఈ చరవాణిలో ఏవి చూడకూడదంటుందో అదే చూడమంటుంది. వెంటనే మన మనస్సు ఏమవుతుందంటే చంచలం. ప్రవృత్తి మార్గం అంటే చెప్తున్నానమ్మా, దాని వైపుకే వెళ్ళిపోతుంది, జారుడు బండ. అందుకే శంకర భగవత్పాదుల వారు కోతితో పోల్చారు మనస్సుని. ఎగురుతుంటుంది, అది ఒక చోట స్థిరంగా ఉండలేదు. కాబట్టి ప్రవృత్తి మార్గం అంటే ఇంద్రియాలు చెప్పినట్లుగా ప్రవర్తించడం. ఎక్కువసేపు నడవలేవలే, కూర్చో,
ఇంకేం చేస్తావులే అని చెప్పి మనకి ఈ ఇంద్రియాలు ఏం చెప్తుంటాయి అంటే మనం వాటిని నిర్దేశిస్తుంటే అవి మనల్ని నిర్దేశిస్తుంటాయి. ఇక నేను లేవలేను, నువ్వు కూర్చో. అట్లా కాకుండా వాటిని మనం నిర్దేశించే స్థాయికి వెళ్ళాలి. కానీ అవి చెప్పినట్లే కనుక వింటే అది ప్రవృత్తి మార్గం. దానివల్ల ఏం జరుగుతుంది, మనం అందరం కూడా ఎక్కువ మందిని ప్రవృత్తి మార్గంలో ఉన్నాం, ఇంద్రియాలు చెప్పినట్టల్లా వింటున్నాం. అందుకే భౌతిక ఆకర్షణల్లోకి మనం అందరం కూడా బస్సులో అయిపోయి మన చేటిని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇది కాదురా అబ్బాయి, మీరందరూ నివృత్తి మార్గంలో ఉండండి. ఇది మనకి వేదాంత శాస్త్రం, మన ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. నివృత్తి మార్గం అంటే ఏంటి? ప్రవృత్తి నుంచి వెనక్కి మరలటం, అటువైపుకి తీసుకెళ్తోంది. నేను ఈ దోవను వెళ్ళను, ఇది దుష్టమైనటువంటి దోవ, ఈ తోవను నేను పట్టుకోను, నేను వెనక్కి వస్తాను అని నివృత్తి మార్గం. నా అసలైన త్రోవ స్వామి, ఆ స్వామి కళ్ళల్లోకే చూస్తాను, నువ్వు చూపించినవన్నీ నేను చూడను, ఆ స్వామి పాదాలనే నేను చూస్తాను, నువ్వు చెప్పిందల్లా నేను చెయ్యను అని కళ్ళని నివృత్తి మార్గం వైపు, ఇటే చూడు, అటు చూడటానికి నువ్వు వీల్లేదు అని కళ్ళని మనం నిర్దేశించే స్థాయికి, అంటే ఇంద్రియాల మీద పట్టు తెచ్చుకోవాలి. అంత తేలిక కాదు ఇది. మనందరం కూడా జారిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం జారకుండా ఉండాలి అని అంటే ఆకర్షణల లంపటంలోకి జారిపోకుండా ఉండాలి అని అంటే, నివృత్తి మార్గంలోకి రావాలంటే తప్పదు, మళ్ళీ ఆయన్నే శరణు వేడాలి. నిరంతరం ఆయన్ని గనక శరణు వేడుకుంటూ ఉంటే, అంటే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నా మనస్సులో రామ 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 అని జపం జరుగుతూ ఉండాలి, తెలియకుండానే. అలా జరుగుతూ ఉంటే నివృత్తి మార్గం దాని అంతటది. అంటే ఇప్పుడు కనుక మనం ఒంట్లో కనుక నీరసం కనుక వస్తే ఏదన్నా తాగరా అబ్బాయి నీకు బలం వస్తుందని చెప్తామే, ఆ రకంగానే నామజపం ఉన్నది చూడండి. నువ్వు వేరే పూజలు చేయి, దానివల్ల కూడా వస్తుంది. దానికంటే చాలా తేలికైన మార్గం ఏంటంటే నామజపం. నామజపం గనక చేస్తూ ఉంటే నివృత్తి మార్గం వైపు, ఇంద్రియాలు అవి చెప్పిన ప్రకారం కాకుండా మనం చెప్పిన ప్రకారంగా ఇంద్రియాలు ఏవి చూడాలో అవే చూస్తాయి, ఏది వినాలో అవే వింటాయి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా నివృత్తి మార్గం వైపు మరలండి అని వేదాంత శాస్త్రం చెప్తోంది. ప్రవృత్తి మార్గం వైపు సాధ్యమైనంత వరకు పక్కకి తప్పుకోండి, లేదా ఈ జీవుడు అనేక జన్మల్లో మళ్ళీ తల్లి గర్భంలో ఉండి ఆ కష్టాలు అనుభవించవలసింది. గురుగారు, నలదమయంతుల కథలో భాగంగా వచ్చి అక్షహృదయం అనే మన భారతీయ విద్యను గురించి తెలియజేస్తారా? అద్భుతమైనటువంటి విద్యమ్మ. మనం మర్చిపోతున్నటువంటి విద్యల్లో అక్షహృదయం అనేటువంటి విద్య ఒకటి. ఈ కలియుగంలో ఆ నలదమయంతుల పేర్లు తలుచుకుంటే చాలట రోజుకొకసారి పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. అటువంటి పవిత్రమైనటువంటి నలదమయంతుల కథలో ఈ అక్షహృదయం అనేటువంటి విద్య వస్తుంది. నలుడు అనేటువంటి ఒక గొప్ప ధర్మాత్ముణ్ణి కర్కోటకుడు అనేటువంటి పాము కాటు వేస్తుంది. అప్పటిదాకా చాలా తేజోవంతుడుగా ఉన్నటువంటి నలుడు నల్లగా మారిపోతాడు. అటువంటి నలుడిని వెతకటం కోసం దమయంతి ఒక ఉపాయం ఆలోచించి, రేపే నా స్వయంవరమని ఆ నలుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నటువంటి దమయంతి గూఢచారుల ద్వారా రేపటి లోపల అతన్ని ఇక్కడికి రప్పించుకోవాలి అనేటువంటి ఒక ఉపాయం ఆలోచించి ఎలా చేయాలి, అందువల్ల రేపటి లోపల ఈ నగరానికి రావాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ స్వయంవర ప్రకటన చాటింపు చేస్తుంది. ఋతుపర్ణుడు అనేటువంటి రాజు దగ్గర సేవకుడి కింద పనిచేస్తుంటాడు ఈ నలుడు. ఈ ఋతుపర్ణుడికి స్వయంవర ప్రకటన విని దమయంతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అనుకొని రేపటి లోపల నేను వెళ్ళాలిరా అని ఇతనికి, నువ్వు గుర్రాలు తోలటం వచ్చు కదా, నీకు గుర్రాలు తోలు అంటాడు. ఇతనికి అశ్వహృదయం అనే విద్య నలుడికి వచ్చు. అంటే గుర్రాల యొక్క హృదయం తెలుసుకొని నడిపేటువంటి విద్య. ఎంత గొప్ప విద్యలండి మన భారతీయ విద్యలు. అందువల్ల అతని హృదయంతో మాట్లాడుతూ ఉంటే ప్రతి వాళ్ళు ఆకర్షితులు అవుతారు కదా. అందువల్ల గుర్రం ఎప్పుడు అలసటగా ఉంది, ఎప్పుడు వేగంగా వెళ్ళగలదు, వాటి హృదయంతో మాట్లాడతాడు. అందుకని చాలా వేగం, ఎప్పటి లోపల వెళ్ళాలండి, రేపు ఉదయం కల్లా అక్కడ ఉండాలి మనం. బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక చెట్టు కనపడుతుందండి. ఓ చెట్టు కనపడితే ప్రతి వాళ్ళకి ఏంటంటే లౌల్యం ఒకటి ఉంటుంది. తమ లోపల ఏదైనా ప్రతిభ ఉంటే దాన్ని దాచుకోలేరు, ఎక్కడో చోట చెప్పుకోవాలనిపిస్తుంటుంది. ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజు కూడా వేగంగా వెళ్తున్న రథంలో, నువ్వు అశ్వహృదయం అనే విద్య నీ దగ్గర ఉంది కదా, నా దగ్గర కూడా గొప్ప విద్య ఉందయ్యా, అక్షహృదయము. నీ దగ్గర అశ్వహృదయం ఉంటే నా దగ్గర అక్ష హృదయం ఉంది నా దగ్గర. అంటే ఇప్పుడు చూడు, అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, నేను చెప్తానన్నాడు. చెప్పండి అన్నాడు.
ఇదిగో ఫలానా ఇన్ని వందల ఆకులు ఇన్ని వందల పళ్ళు దీనికి ఉన్నాయి అన్నాడు. మీకు ఎలా తెలిసిందండి ఇది అన్నాడు. ఇది అక్ష హృదయం రా. ఈ అక్ష హృదయం ద్వారానే శకుని ధర్మరాజుని ఓడించాడు. అంటే ఎన్ని పాచికలు పడతాయి, సంఖ్యాశాస్త్రం అనమాట అండి. ఈ సంఖ్యాశాస్త్రం తెలుసుకునేది. అందువల్ల తాను ఓడిపోయినటువంటి అక్ష హృదయాన్ని ధర్మరాజు గారు మళ్ళీ అరణ్యవాసంలో నేర్చుకుంటాడు. అంటే ఉత్తముడైనటువంటి మానవుడు దేనివల్ల తను కింద పడ్డాడో తెలుసుకొని మళ్ళీ ఆ విద్యను అభ్యసిస్తాడు. కాబట్టి ఇటువంటి అక్ష హృదయాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. ఒక విద్యని మన దగ్గర ఏదైనా ఒక విద్య ఉంటే ఎదుటివాడికి ఇచ్చి ఎదుటివాడి దగ్గర ఉన్నటువంటి విద్యని తిరిగి తాము గ్రహించాలి. ఇది మన భారతీయ సంప్రదాయం చెబుతున్నటువంటి విద్య. కాబట్టి ఆ రకంగా నలుడు తన దగ్గర ఉన్నటువంటి అశ్వహృదయాన్నేమో అతనికి ఇస్తాడు, అతని దగ్గర ఉన్న అక్ష హృదయాన్ని తాను స్వీకరిస్తాడు. సరే, మొత్తానికి రాజధాని చేరుతారు, స్వయంవరం జరుగుతుంది, అది వేరే కథ. మనకు కావాల్సింది ఏంటంటే అక్ష హృదయం. ఇది ఇప్పటికీ కూడా మన పాత గ్రంథాల్లో నలుగుతున్నటువంటి విద్య. ఇప్పటికీ నేర్చుకోవచ్చు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, కాబట్టి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం అభ్యాసం చేయాలి. గురుగారు, మరో సందేహం. ఈ ప్రపంచం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని అంటారు. అదే ప్రపంచాన్ని గురువుగా భాగవతం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. సాధారణంగా మనం ఏం చెప్తుంటామంటే ఎవరన్నా గురువు అనేసరికి కొంతమంది ఏమో శ్రీ శివాయ గురవే నమః అంటారు. శివుడు గురువుగా నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి. సరే, ఒక్కొక్కరు ఎవరికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని గురవే నమః అంటుంటారు. భాగవతం కూడా అలాగే చెప్పింది. అయితే భాగవతం విచిత్రంగా ఒక ప్రతిపాదన చేసింది. ప్రపంచమే నీ గురువు అని. చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. లోకంలో ఒక దైవాన్ని గురువు కింద ఎవరైనా భావిస్తూ ఉంటారు. ఒక కృష్ణ పరబ్రహ్మణే నమః, కృష్ణుణ్ణి ఒక పరబ్రహ్మగా తలుస్తుంటాము. మరి ప్రపంచాన్ని గురువు కింద తలచడం ఏంటంటే, ఇది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క కథలో ఈ ప్రపంచాన్ని గురువుగా తలవటం అనేటువంటిది భాగవతంలో కూడా మనకు ప్రసక్తి వస్తుంది. అంటే అక్కడ యదువు అనేటువంటి రాజు ఒక జ్ఞానిని అడుగుతాడు. ఆ జ్ఞాని, నువ్వు ఇలా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగితే ఆ జ్ఞాని చెప్తాడు, ఈ ప్రపంచంలో నాకు ప్రతిదీ కూడా ఒక గురువులాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గురువు నుంచి నేను విద్యలన్నీ నేర్చుకొని ఆనందంగా ఉన్నాను. ఏమి విద్యలు నువ్వు నేర్చుకున్నావు? సూర్యుడి దగ్గర నుంచి సర్వగమనము అనేటువంటి విద్య నేర్చుకున్నాను. ప్రపంచంలో ఒక్కొక్క దాని నుంచి ఎలా నేర్చుకున్నాడో చూడండి. సర్వగమనం అంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగినటువంటి విద్య. చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నావు? చల్లదనం నేర్చుకున్నాను. అంటే అన్ని విషయాల్లో కూడా నేను ఎక్కువ వేగం పడకుండా, అంటే వేడిగా వాతావరణాన్ని సృష్టించకుండా అంతటా చల్లదనంగా ఉంచుకునేట్లుగా మాటలు మాట్లాడాలి అనేది నేను ఆ చంద్రుడి నుంచి నేర్చుకున్నాను. అలాగే నీటి నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ఒక్కొక్కటి. దాహం తీర్చడం నేర్చుకున్నాను అంటే ఎదుటివాడిలో ఉండేటువంటి జ్ఞాన తృష్ణని మనకి సాధ్యమైనంత వరకు అణిచివేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎదుటివాడికి మన విద్యలు నేర్పుతూ ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. ఎందుకంటే అది ఏమీ అడగట్లేదు. నీరు, చెట్టు నుంచి కూడా నేను అదే నేర్చుకున్నాను. ఇతరుల కోసమే బతకాలి అనేటువంటిది చెట్టు నుంచి నేర్చుకున్నాను. పక్షి నుంచి ఏం నేర్చుకున్నావు? ఒక క్రమ పద్ధతిలో జీవించడం నేను నేర్చుకున్నాను. స్వేచ్ఛ ఉండటం నేర్చుకున్నాను. ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చర అచర, ఈ చర అచర అనేటువంటి పదమే చాలా గమ్మత్తైన పదం అమ్మ. జీవాజీవానం మన ప్రపంచంలో ఎక్కడ కూడా జీవాజీవులు అంటే జీవులు ఉన్నారు, అజీవులు ఉన్నారు అని కాదు. ఈ ప్రపంచం మొత్తం జీవాత్మకంట. అదట్లా చర అచర అంతే తేడా, అంతేగాని జీవా కాదండి మన వేదాంత శాస్త్రం. ఎట్లా అండి చూడండి, రాతిలో కూడా జీవం ఉంది. నువ్వు చూడగలిగితే రాతిలో జీవం ఉంది, చెట్టులో జీవం ఉంది. అందువల్ల చర అచర, కదిలేవి కదలనివి అంతే ఈ ప్రపంచం. అందుకని చరాచర ప్రపంచం అంటాడు. ఎక్కడైనా సరే మీరు గ్రంథాల్లో చూడండి, జీవ ప్రపంచం అండు. బతికున్న వాళ్ళు లేనటువంటి వాళ్ళు అనరాదు. కాబట్టి ఈ ఒక్క పదం చాలు మనకి. ఈ ప్రపంచం మొత్తం మీద జీవులే ఉన్నారు. కాబట్టి కొంతమంది కదులుతున్నారు, కొంతమంది కదలటలేదు. అందుకనే మొక్క నుంచి ఆ పండు తీసేటప్పుడు, మొక్క నుంచి ఆకులు తుంచేటప్పుడు మొక్కకి నమస్కారం చేయవలసిన మంత్రం చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాణిని హింసిస్తున్నావు నువ్వు, హింసిస్తూ నువ్వు ఆకుని కోస్తున్నావు, ఆ పండుని కోస్తున్నావు. కాబట్టి ఒక నమస్కారం చేసి, అమ్మ నేను బతక్క తప్పదు కాబట్టి నీ నుంచి స్వీకరిస్తున్నాను అని ఆ మంత్రం చెప్పి స్వీకరించమంది.
ఈ రకంగా అందరూ జీవులే, ఆ దృష్టితో చూడాలి, అది నాకు ప్రపంచం నేర్పింది అంటాడు ఆ గురువు గారు. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని ఒక గురువు కింద చూడాలి అని భాగవతం మనకి చక్కటి ప్రబోధం చేసింది. గురుగారు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ వెంకన్న స్వామి కళ్ళు పచ్చకర్పూర తిరునామాలతో కప్పబడి ఉండటానికి కారణాలేంటి? కలవు వెంకటేశం, ఎందుకంటే కలవు ఈ కలియుగంలో ఏకైక దైవం వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి మనం వెళ్తాం. సాధారణంగా ఎవరితోటైనా మనం మాట్లాడేటప్పుడు వాడి కళ్ళు వాడి హృదయాన్ని చెప్తాయి అంటారు, అంతే కదమ్మా లోకంలో. కాబట్టి కళ్ళ సైగలు, కళ్ళతోటే వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది సాధ్యమైనంత వరకు తెలిసిపోతూ ఉంటుంది. మరి మనం అంత కష్టపడి స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆ కొండ మీదకి మనం వెళ్తే అక్కడ స్వామివారి యొక్క ఆ విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారి కళ్ళని కనపడనీయకుండా నామాలు పెట్టేస్తారు, మొత్తం అంతా అలిది వేసేస్తారు, కళ్ళు కనిపించనివ్వరు. మిగతా అంతా కనపడుతుంది, మనకు తృప్తే. కానీ లోపల చూస్తున్నటువంటి వాడికి ఆ కళ్ళకున్నటువంటి నామాలు లేకుండా స్వామివారి చక్కగా ఆ కళ్ళతోటి చూస్తూ ఉంటే ఏంటంటే ఎదుటి మనిషితోటి మాట్లాడినట్లుంటుంది. కాబట్టి ఆ కళ్ళు ఉన్నటువంటి స్వామితో మాట్లాడితే మనం బాగుండునే అని మనకు అనిపిస్తుంది. కానీ మన మేలు కోసమే స్వామి కళ్ళకి నామం పెడతారు. ఎందుకు పెడతారు? స్వామివారి యొక్క కళ్ళు చాలా 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 ప్రభావవంతమైనటువంటి, అంటే కాల్చి పడేసేటువంటి అంత శక్తి ఉంటుంది ఆయన కళ్ళల్లో. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, అందువల్ల ఆ కళ్ళల్లో మనం తట్టుకోలేము ఆ తేజస్సు. ఎందుకంటే దేవతా తేజస్సు. ఆయన కనుక ఇలా కనుక చూస్తుంటే ఆ కళ్ళల్లో కళ్ళు కనుక పెట్టి కనుక మనం చూస్తే మనం తట్టుకోలేము, ఈ ప్రపంచం గుడ్డిదవుతుంది. అందువల్ల ఆ దేవతామూర్తి దగ్గర అంత తేజస్సు ఉందని గ్రహించినటువంటి వాళ్ళు ఈ నామాన్ని పెడితే నామం ద్వారా ఆ తేజస్సుని అడ్డగించేస్తే అప్పటికి పూర్తిగా కాకుండా కొంచెం కన్ను ఉంచుతారు, కొంచెం చూపు. కాబట్టి అది చాలు మనకి. పూర్తిగా గనక ఆ నామం గనక తీసేస్తే ఆ తేజస్సు తట్టుకోలేరట భక్తులు. అందువల్ల కళ్ళకి నామం పెడతారు. కానీ తృప్తి కలిగించటం కోసం గురువారం నాడు ఏం చేస్తారంటే చక్కగా ఆ పెద్ద నామాన్ని తీసేసి కొంచెమైనా మీరు తృప్తి పడండిరా అని చెప్పి స్వామివారిని ఆ రోజు క్షమాపణ వేడుకొని, అయ్యా ఈరోజు నీ యొక్క దేవతా తేజస్సుని భక్తులు నీ కళ్ళను చూడాలనుకుంటున్నారు, ఈ ఒక్కరోజుకైనా అనుగ్రహించు, కొంచెం తగ్గించు అని స్వామివారిని ప్రార్థన చేసి ఒక్క గురువారం నాడు మాత్రం ఆ నామాన్ని బాగా సన్న నామం చేస్తారు. అందువల్లే గురువారం నేత్ర దర్శనము అంటారు ప్రత్యేకంగా. ఎందుకంటే మిగతా రోజుల్లో నేత్రాన్ని దర్శించుకోలేం, స్వామివారి యొక్క ఆ దివ్యమోహనమైనటువంటి నేత్రాన్ని ఒక గురువారం మాత్రమే భక్తులమైనటువంటి మనకి ఆ అవకాశం ఉంటుంది. ఆ గురువారం నాడు నేత్ర దర్శనం చేసుకోవాలి. ఆ నేత్రాలని చూస్తూ మనం పరవశించిపోవాలి. ఎందుకంటే ఆ స్వామి చూపు, ఎందుకంటే మనం ఎవరికైనా నాయన ఒక్కసారి నీ చూపు నా మీద పడినీరా అని చెప్పి మనం లోకంలో కూడా అనుకుంటూ ఉంటుంటాం కదా, ఒక్కసారి వాడి చూపు పడిందంటే చాలు అని చెప్పి. ఆ రకంగా ఆ గురువారం నాడు భక్తులు విపరీతంగా వెళ్తుంటారు మిగతా రోజుల్లో కూడా. ఎందుకంటే ఆ చూపు మన మీద గనక పడితే మనం చక్కటి మన జీవితంలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరిగి వసంతంగా మన జీవితం మారుతుంది అని చెప్పి. సరే, ఇందువల్ల ఏంటంటే మొత్తానికి కళ్ళకి ఎందుకు కప్పుతారు అంటే ఆ తేజస్సుని మనం తట్టుకోలేము కాబట్టి. గురుగారు, హనుమంతుడు సర్వగుణ సంపన్నుడు. అటువంటి హనుమంతుడి నుంచి ఈ తరం వినయం ఎలా నేర్చుకోవాలి? జనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం. మామూలు తక్కువ వాడమ్మా, ఎంతటి వినయం అమ్మా నిజానికి. అసలు ఆ వినయం నేర్చుకోవడానికి జన్మ జన్మలు పడతాయేమో మనకు అనిపిస్తుంది. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు, అంతమంది రాక్షసుల్ని చంపాడు. సాధారణంగా ఏదైనా చిన్న పని చేస్తే నేను చేశా, నాదిరా ఇది అని నన్ను పట్టించుకోరేమిట్రా మీరు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంతమంది రాక్షసుల్ని చంపాడు. నువ్వెవరివి అంది సీతమ్మ. వానరోహం, అమ్మ ఏదో సామాన్యమైనటువంటి కోతిని. అంతమంది రాక్షసులు చంపి, అమ్మా నేను ఇంతమందిని వేసేసానమ్మా, నేను నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పుకోవచ్చు కదా. ఎంత వినయం అంటే ఈ జాతికి నేర్పుతున్నాడు హనుమంతుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు పొగడుకోకు,
ఎదుటి వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఏదైనా అంటే దైవానుగ్రహంగా భావించు, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నేనింత వాడిని అని చెప్పి ఎదుటివాడి దగ్గర మాత్రం చెప్పకు. అది హనుమంతుడు సుందరకాండలో మనకు చెప్తున్నటువంటిది. ఆ తర్వాత హనుమంతుడి జీవితాన్ని ఒక్కొక్కటి మనం తరిచి చూస్తుంటే వినయం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. జాంబవంతుడి దగ్గరికి వెళ్తాడు. చుట్టూ ఉన్నటువంటి సమావేశం అక్కడ ఈ లంకా నగరానికి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ జాంబవంతుడు అంటే అప్పటికి ఆయనకి శక్తి లేనటువంటి వాడు, బాగా ఇదివరకు రోజుల్లో మంచి శక్తి ఉన్నటువంటి వాడు, ఇప్పుడు శక్తి ఉడిగినటువంటి పెద్దవాడు. కానీ హనుమంతుడు మంచి శక్తితో ఉన్నాడు కదా, మహేంద్రగిరి పర్వతాన్ని నుగ్గు చేసినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, మనందరిలోకి శక్తిశాలి పెద్దవాడు జాంబవంతుడు, ఆయన చెప్పినట్టల్లా మనం చేద్దాం అంటాడమ్మా. ఆయన చెప్పినట్టల్లా మనం అంటే పెద్దరికానికి గౌరవం ఇవ్వాలి. ఎంత వినయం అమ్మా. అంటే ఈ జాతికి నేర్పుతున్నాడు హనుమంతుడు. నిజానికి శక్తి విహీనుడు హనుమంతుడితోటి పోల్చుకుంటే జాంబవంతుడు శక్తి లేనటువంటి వాడు. శక్తి లేకపోయినప్పటికీ తనకంటే పెద్దరికం ఏదైతే ఉందో, పెద్ద తరం ఏదైతే ఉందో ఆ పెద్ద తరానికి గౌరవం ఇవ్వాలి అని ఈ జాతికి నేర్పినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి నుంచి రామాయణంలో మనకి ఈ వినయ గుణాన్ని వాల్మీకి మహర్షి మనకి నేర్పాడు. గురువుగారు, మరి హనుమంతుని యొక్క తల్లి పేరు ఏంటి? అసలైన పేరు ఏమిటి? అంజనానా, అంజనీయ, అంజలీనా? నిజంగా ఈయన పేరు అంజని, కొంతమంది అంజన ఇలా అంటూ ఉంటారు. ఈ లోపల ఉన్నటువంటి ఇక్కడ అంగుటి ఉంటుంది చూడండి ఇక్కడమ్మా, ఈ అంగుటి దగ్గర ఈ లోపల మూలవాస్త ఆధార చక్రం నుంచి వాయువు మనకు ఒక మాట వస్తుందమ్మా. ఈ మాట వస్తున్నది బయటికి ఈ అంగుటి నుంచి ఇలా బయటికి వస్తుంటుంది. ఈ అంగుటిని అంజని అంటారు. కొంతమంది కాదంటే దీన్ని అంజనా అనాలని అంటారు. 2 రకాల భేదాలు ఉన్నాయి. కానీ అంజనా అనేటువంటిది ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఎక్కువ మంది ఏంటంటే అంజని, ఈ 2 రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ అంజనా అంటారమ్మ ఈ అంగుల్ని. కాబట్టి ఈ వాయువు ఆయన వాయాత్మజుడు కదా, వాయువు పుట్టినటువంటి వాడు కదా, ఈ అంగులి నుంచి బయటికి వస్తాడు. అందువల్ల ఆయన అంజనా తనయుడు అంటారు. అంటే యోగ శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. మనందరం ఏమనుకుంటామనంటే కేసరి భార్య కదండి, కేసరి భార్యకి పుట్టినటువంటి వాడు కదా, అందుకని అంజనానందనం వీరం అని చెప్పి అది అంజనీ నందనం 2 రకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. కాదు, అంజనీ అంటే అసలు అర్థం ఏంటంటే అంగులి. ఈ వాయువు అంజని నుంచి, ఈ అంగులి నుంచి ఇలా బయటికి వస్తుంటుంది. బయటికి రావటం వల్ల చక్కగా మనకి ప్రసారం అవుతుంది. అంటే ఇక్కడ యోగశాస్త్రంలో చెప్తోంది ఏంటంటే ప్రతిదీ కూడా రామాయణం మొత్తం కూడా యోగశాస్త్రము. మామూలు లోకంలో ఏంటండి ఆయన హనుమంతుడు ఏంటండి అన్ని యోజనాలు దాటడం ఏంటండి, ఇలా మాట్లాడటం ఏంటండి, ఇది లౌకికంగా యోగశాస్త్రాన్ని ఇలా హోమియో మందు గనక ఏ రకంగా మనకి తీపిగా పైన ఉంటుంది కానీ రోగాన్ని అణిచేటువంటి మందును లోపల పెడతారు. ఆ రకంగానే ఒక కథలాగా మలిచారు రామాయణాన్ని. కానీ నిజానికి అది యోగశాస్త్రం. యోగశాస్త్రంలో ఈయన వాయువుకి ప్రతీక. లోపల అంటే ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాయువు నెమ్మదిగా పైకి కదులుతూ ఈ అంగులి నుంచి ఇలా బయటికి వస్తోంది, అంగిటి నుంచి బయటికి వస్తోంది. కాబట్టి ఆయన వాయునందనుడయ్యాడు, అంజనీ తనయుడయ్యాడు, అంజనా తనయుడయ్యాడు. అది అంజనీకి అంజన తేడా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.